కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచి ఇస్తారని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం చాటేశారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందమాది కృష్ణ పిలుపుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నాకు దిగిన ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు పోలీసులు నచ్చజెప్పగా వినకపోవడంతో భూపాలపల్లి సీఏ నరేష్ కుమార్ లాఠీచార్జ్ చేశారు. ఈ తర్వాత స్థానిక డీఎస్పీ రంగంలోకి దిగి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ధర్నాను మరింత ఉధృతం చేశారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బఠాయించారు. లాఠీచార్జ్ చేసిన సీఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పెరగాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శాంతియుతంగా మేము కలెక్టరేట్ కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చి 2,000 రూపాయల పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు మాట ఇచ్చి మాట తప్పినందుకు పద్మశ్రీ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ రోజు కావాలని సిఐ గారు మా మాదిగల మీద దాడి చేయడం జరిగింది. ఇది ఎంత అరాచకం అంటే చూడండి. ప్రజాస్వామిక బద్దంగా మందకృష్ణ మాదిగన్న గారు ఆధ్వర్యంలో మేము శాంతియుతంగా మేము కార్యక్రమం చేస్తూ ఉంటే ఎవరి పక్షం చేస్తాను? ఈ సమాజంలో వికలాంగుల పక్షాన, వృద్ధుల పక్షాన, వితంతుల పక్షాన ఈ సమాజంలో ఎవరు మాట్లాడకపోయినా పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మాట్లాడి వాళ్ళ పెన్షన్ కోసం మేము పోరాటం చేస్తా అంటే, శాంతియుతంగా మేము పోరాటం చేస్తా అంటే మా వికలాంగుల మీద, మా వృద్ధుల మీద, మా వితంతుల మీద, మా ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద గవర్నమెంట్ లాఠీ చేసిన సీఏ గారిని తక్షణ మీరు సస్పెండ్ చేస్తున్నాం. ఎందుకండి మేము ఏం తప్పు చేస్తాం చెప్పండి? సీఏ గారు మేము అచ్చగా చూస్తా ఉన్నాం. ఇక్కడ మొదటి నుంచి మమ్మల్ని అనరాని మాటలు అనుకుంటూ, అన్న బూతులు అనుకుంటూ ఆయన కావాలని చెప్పి మా దగ్గర దాడి చేసిండు. శాంతియుతంగా జరిగిన పోరాటంలో ఆయన ఎందుకు దాడి చేస్తారో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన తక్షణమే సస్పెండ్ చేయాలి ఆయన మీద ఎస్ఎస్కి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఒకవేళ కనుక ఆయన పైన చర్య తీసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మందకృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తన విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిన పెన్షన్ల కోసం ఆ మాట నిలబెట్టుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సీఏ గారు కలెక్టరేట్ ముట్టడిలో ఈరోజు వృద్ధులు, వితంతువులు, వికలాంగుల హక్కుల కోసం వృద్ధులు, వితంతువులకు 2,000 నుంచి 4,000 కావాలని, వికలాంగులకు 4,000 నుంచి 6,000 కావాలని పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకో పార్టీ ఎలక్షన్ ముందు మేము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతులకు 2,000 నుంచి 4,000 చేస్తాం, వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అక్కడ చంద్రబాబు నాయుడు కూటమి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వృద్ధులు, వితంతులు, వికలాంగుల ఫైల్పై తొలి సంతకం పెట్టడం జరిగింది. సేమ్ టైంలో అక్కడ వృద్ధులు, వితంతులకు 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000 రూపాయలు ఎప్పుడైతే అధికారం వచ్చినా ఇప్పటి వరకు కూడా ఆ పెన్షన్ కొనసాగుతూ ఉన్నది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండకుండా వాళ్ళకి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి వృద్ధులు, వితంతుల, వికలాంగుల సమాజానికి అన్యాయం